ఈ 2 పొడులు చేసి పెట్టుకోండి, ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది ఎలా యూజ్ చేసుకోవచ్చు, ఎలా ఉపయోగపడతాయి అనేది నేను ఇవి చేస్తూ చెప్తాను. ఇవి చూసారు కదా, ఇవి 2 సీసాల్లో 2 రకాల పొడులు పెట్టుకున్నాను. వీటిని ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు, ఎలా ఉపయోగించుకోవాలనేది చూద్దాము. ఇవి మన హెల్త్ కి, మన బాడీ మొత్తానికి చాలా ఉపయోగపడతాయి. ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టి దానిలో ఒక చిన్న బౌల్ అంతా సోంపు వేసుకున్నాను. అదే బౌల్తో ధనియాలు వేసుకున్నాను. వీటిని స్టవ్ సిమ్లో పెట్టి దూరగా వేయించుకోవాలి, అంటే కలర్ రావద్దు. ఇంకా ఒక బౌల్ అంతా జీలకర్ర వేసుకున్నాను. అలాగే ఒక పావు వంతు వాము వేసుకోవాలి. ఇది కూడా ఒక బౌల్ వేసుకోవచ్చు, లేదా హాఫ్ అయినా వేసుకోవచ్చు, మన ఇష్టం అన్నమాట. అలాగే ఈ మాత్రం దాల్చిన చెక్క వేసుకోవాలి. ఇది స్మెల్ రావడం, ఇంకా మంచిగా ఫ్రై అవ్వడం అలా అవసరం లేదు. దూరగా కొద్దిగా ఊరికి అలా లైట్గా వేయించుకోవాలి. ఇంకా ఒక 2 స్పూన్లు మెంతులు వేసుకున్నాను. మెంతులు మన ఇష్టం, చేదు మనం తీసుకోగలం అనుకున్నప్పుడు కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు. ఇవన్నీ ఒక్కసారి డ్రై రోస్ట్ లాగా చేసుకోవాలి. ఇవన్నీ స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టాను. కొద్దిగా సొంటి పొడి కూడా పౌడర్ తీసుకున్నా కదా, అది ఎప్పుడు కలుపుకోవాలనేది చెప్తాను. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దాన్ని చల్లారనిచ్చి వేరొక బాండీలో తీసుకున్నాను, వేరొక ప్లేట్లో తీసుకుని ఆరబెట్టుకుంటున్నాను. చల్లారనివ్వాలి. అదే బాండీలో అవిసె గింజలు, బ్లాక్ సీడ్స్ అంటారు కదా, అవిసె గింజలు ఇలా చిటపటలాడే విధంగా వేయించుకోవాలి. అప్పుడు పచ్చివాసన లేకుండా మంచి స్మెల్ వస్తాయి అన్నమాట. టేస్టీగా కూడా ఉంటుంది. అది పచ్చిగా ఉంటే మనకి అంత బాగుండదు. చూసారు కదా, ముందుగా మనం దాల్చిన చెక్క, ధనియాలు, జీలకర్ర, వాము ఇవన్నీ వేయించుకున్నది పౌడర్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు దీనిలోనే సొంటి పొడి ఇలా 2-3 స్పూన్లు వేసుకుని ఇవన్నీ కలుపుకుంటున్నాను. సొంటి పొడి లేకపోతే సొంటి కొమ్ములైనా దొరుకుతాయి, అవి కూడా మిక్సీలో వేసి మనం అవన్నీ పౌడర్ చేసుకుంటాం కదా, అప్పుడు మిక్సీలో వేసి పౌడర్ చేసుకోవచ్చు. నా దగ్గర పౌడర్ ఉంది కాబట్టి నేను అవి కొమ్ములు తీసుకోకుండా పౌడర్ వేసి వీటిలో కలిపేసాను. అది పక్కన పెట్టుకున్నా. ఇప్పుడు అవిసె గింజలు రోస్ట్ చేసుకున్నాం కదా, డ్రై రోస్ట్ చేసాం కదా, వాటిని కూడా ఇలా పౌడర్ చేసి పెట్టుకోవాలి. ఫస్ట్గా ధనియాలు, జీలకర్ర, వాము ఆ పొడి ఇది, అవన్నీ సొంటి కూడా కలిపేసిన తర్వాత గాజు సీసాలో పెట్టుకున్నాను. వీటిని ఎలా తీసుకోవాలని చూద్దాం. ఒక గ్లాస్ తీసుకుని దానిలో 1 స్పూను ఈ పొడి వేసుకుని మనం కాచుకుంటాం కదా, నీళ్లు కాచుకుంటాం కదా, అలా మంచిగా మరుగుతున్నప్పుడు ఈ గ్లాసులో ఈ పొడి వేసుకుని ఇలా చేసుకోవాలి. వాటర్ వేసుకుని ఇలా కలుపుకోవాలి. ఇలా కొద్దిగా చల్లారిన తర్వాత మనం డైరెక్ట్గా అలా తీసేసుకోవచ్చు, లేదా 1 స్పూన్ తేనె కలుపుకొని తీసుకోవచ్చు. లేకపోతే స్టవ్ వెలిగించి మనం ఒక చిన్న గిన్నె పెట్టుకుని దానిలో వాటర్ వేసుకుని 1 స్పూన్ పౌడర్ వేసి ఒక్క మరుగు రానివ్వాలి. ఒకసారి మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత కొద్దిగా గోరువెచ్చుకున్నప్పుడు, అంటే మనం తాగగలిగేంత వెచ్చుకున్నప్పుడు మనం తీసుకోవచ్చు. దానిలో కొద్దిగా నిమ్మరసం ఇంకా తేనె కూడా కలుపుకోవచ్చు ఇష్టమైతే, లేదా డైరెక్ట్గా ఇలా తీసేసుకోవచ్చు. ఇప్పుడు అవిసె గింజలు కూడా అదే విధంగా ఈ మాత్రం తీసుకుని దీనిలో కూడా గోరువెచ్చని నీళ్లు పోసుకోవాలి. ఇందాక బాగా చలచలగా నీళ్లు పోసాం కదా, ఇప్పుడైతే కొద్దిగా గోరువెచ్చగా ఉన్న నీళ్లు తీసుకుని ఇలా కలిపేసుకుని డైరెక్ట్గా తాగేయటమే. లేదా ఇది మనం అంత తాగలేమనుకున్నప్పుడు కొద్దిగా 1 స్పూన్ తేనె కలుపుకొని తాగొచ్చు. చూసారు కదా, ఈ 2 పొడులు ఇలా చేసుకుని పెట్టుకుని ఇలా చేసుకోవచ్చు. ఒకరోజు ఇది, ఒకరోజు అది అలా తాగొచ్చు. మార్నింగ్ పరగడుపున మనం బ్రష్ చేసుకోగానే ఏదైనా టాబ్లెట్ వేసుకునేది ఉంటే వేసేసుకుని ఒక ½ అన్ అవర్ తర్వాత ఈ కషాయం ఇలా తాగాలి.
అంటే ఒకరోజు అవిసె గింజల పౌడర్ తాగొచ్చు, ఒకరోజు ఈ ధనియాలు జీలకర్ర వాము కషాయం తాగొచ్చు. లేదా మనం స్టవ్ మీద పెట్టేసుకుని ఒక్కసారి మరిగిన తర్వాత ధనియాలు జీలకర్ర ఉంటుంది కదా పొడి, ఒకసారి మరిగించేసి స్టవ్ ఆఫ్ చేసి కొద్దిగా చల్లారిన తర్వాత ఈ అవిసె గింజల పొడి కూడా దాంట్లో వేసేసుకోవచ్చు. మరిగేటప్పుడు మాత్రం వేయొద్దు అవిసె గింజల పొడి, ఎందుకంటే అది జెల్లాగా అయిపోద్ది, తిక్కగా జిగురులాగా అవుతుంది. అందువల్ల అవి మరిగించకూడదు. అవిసె గింజలు డైరెక్ట్గా గోరువెచ్చని నీళ్ళలో ఇలా తాగేయటమే. మనం కొద్దిగా చల్లారిన తర్వాత మనం తాగటానికి రెడీగా ఉన్నాం అన్నప్పుడు ఈ అవిసె గింజల పొడి కలుపుకొని ఈ రెండు కలిపి కూడా ఒకేసారి కూడా తాగేయచ్చు ఒకే రోజున. దీనిలో కొద్దిగా కావాలంటే నిమ్మరసం పిండుకోవచ్చు, లేదా తేనె కలుపుకోవచ్చు. మనకి ఈ ఫ్లేవర్ ఈ టేస్ట్ మనకు నచ్చట్లేదు, వాసన ఒక రకంగా ఉంది అనుకున్నప్పుడు కొద్దిగా తేనె కలుపుకున్నాం అనుకోండి, మనకు తెలియకుండానే ఈజీగా తాగేయచ్చు. ఇవి జుట్టు పెరగడానికి, వెయిట్ లాస్ అవ్వడానికి చాలా ఉపయోగపడుతుంది. అవిసె గింజలు జుట్టు పెరగడానికి, జుట్టు ఊడకుండా ఉండడానికి హెల్ప్ చేస్తుంది. అలాగే ధనియాలు జీలకర్ర కషాయం వెయిట్ లాస్, బరువు తగ్గడానికి బాగా యూజ్ అవుతుంది. ఈ రెండు కలిపి ఇలా తీసుకుంటే మనం చాలా హెల్దీగా ఉంటాం, మన ఆరోగ్యం బాగుంటుంది, అలాగే జుట్టు కూడా మంచిగా పెరుగుతుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి, ఎవరో ఒకరికి యూజ్ అవుతుంది. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఎంచుకుంటే నేను వీడియో పెట్టగానే వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.